అంటే చాలామందికి ఫోరెన్సిక్ సైన్స్ అనేది ఇప్పటికి కూడా తెలియదండి. కొంతవరకు బైపీసీ స్టూడెంట్స్‌కు కూడా ఒక 30% స్టూడెంట్స్‌కి మాత్రమే ఈ ఫోరెన్సిక్ సైన్స్ కోర్స్ గురించి విని ఉంటారనమాట. ప్రతి యూనివర్సిటీలో మల్టిపుల్ అంటే మల్టీ డిసిప్లినరీ ప్రోగ్రామ్స్ అనేది ఆఫర్ చేస్తుంటాయి. సో అలాగే మన జీడీ గోయింకా యూనివర్సిటీలో కూడా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వాటన్నిట్లలో కూడా ఫోరెన్సిక్ సైన్స్‌కి అనేది ఒక సెపరేట్ క్రేజ్ అనేది ఉందండి. ఫోరెన్సిక్ సైన్స్ కంప్లీట్ చేసిన తర్వాత స్టూడెంట్స్ ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఫేస్ చేయకుండా కూడా జాబ్స్ వచ్చిన సందర్భాలు ఉంటాయండి. ఫోరెన్సిక్ సైన్స్ విషయానికి వచ్చేసరికి అండి చదివే స్టూడెంట్స్ తక్కువగా ఉంటారు. ఇండియాలో దీనికి ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి. అన్ని రంగాల్లో కూడా ఫోరెన్సిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. అక్కడ బ్యాంక్స్ హ్యాక్ అవ్వడం కానివ్వండి, సర్వర్స్ హ్యాక్ చేయడం కానివ్వండి, ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా ఇలాంటివి మనం ఎక్కువగా వింటూ ఉంటాం. సో ఇలాంటి వాటిల్లో ఇన్వెస్టిగేషన్కు ఫస్ట్ అవసరమయ్యే పర్సనే ఇక్కడ ఫోరెన్సిక్ సైన్స్ గ్రాడ్యుయేట్ అండి. ఇప్పుడు జీడీ గోయింకా 3, 4, 5 ఇయర్స్ ఈ 3 కోర్సుల్ని ఆఫర్ చేస్తారు. ఎస్ అండి, యూనివర్సిటీలో ఆ అడ్వాంటేజ్ అనేది ఉంటుందన్నమాట. అంటే 3 ఇయర్స్ కావాలన్నా స్టూడెంట్ అక్కడికి ఎడ్యుకేషన్ స్టాప్ చేసి ఇమీడియట్గా వాళ్ళు జాబ్స్కి వెళ్ళొచ్చు. అందులో మొన్నటిదాకా మనం కేవలం ప్రభుత్వ రంగంలోనే ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనుకునే వాళ్ళం, కానీ ప్రతి ప్రైవేట్ ఆర్గనైజేషన్ కూడా ఇప్పుడు ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ని రిక్రూట్ చేసుకుంటుంది. జనరల్గా మన జీడీ గోయింకా యూనివర్సిటీలో కూడా కంప్యూటర్ సైన్స్కి ఒక 40-50% స్టూడెంట్స్కు పెయిడ్ ఇంటర్న్షిప్స్ వస్తాయి, 50% స్టూడెంట్స్కు ఫ్రీ ఇంటర్న్షిప్స్ ఉంటాయి. బట్ ఫోరెన్సిక్ సైన్స్ కంప్లీట్ చేసుకున్న ప్రతి స్టూడెంట్కు మినిమం 5,000 నుండి 50,000 మధ్యలో పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఓన్లీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. సో ఫస్ట్ ఇయర్లో ఇంటర్న్షిప్ నుండే స్టార్ట్ అవుతుందంటే ఈ కోర్సుకున్న మీరు ఆపర్చునిటీస్, డిమాండ్ అనేది ఇక్కడ అర్థం చేసుకుంటారు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సాధారణంగా బైపీసీ కంప్లీట్ చేసిన వాళ్ళు నీట్ రాసి ఎంబీబీఎస్కి వెళ్తూ ఉంటారు, ఎంపీసీ చేసిన వాళ్ళు ఇంజనీరింగ్ వైపు వెళ్తుంటారు. ఇవన్నీ కాకుండా మోస్ట్ ప్రామిసింగ్ కోర్సెస్ ఏమున్నాయి, భవిష్యత్తులో మంచి కెరీర్ని అందించే కోర్సెస్ ఏమున్నాయి, దాని మీదే ఐ డ్రీమ్ ముందు నుంచి ఫోకస్ పెడుతోంది. అందులో ప్రధానంగా ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము ఫోరెన్సిక్ సైన్సెస్ అండ్ బయోటెక్నాలజీ కోర్సులకు సంబంధించి. జీడీ గోయంకా యూనివర్సిటీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో ఉన్నటువంటి ఈ యూనివర్సిటీకి ఒక వన్ ఆఫ్ ద ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్గా పేరుంది. ఢిల్లీలో ఉండడంతో బోల్డ్ అన్ని ఆపర్చునిటీస్, ఎట్ ద సేమ్ టైం పిల్లలకి కావాల్సినటువంటి ఎక్స్పోజర్ కూడా వస్తుంది. మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ పర్టికులర్ కోర్సెస్ గురించి అండ్ ఆ తర్వాత వచ్చేటువంటి ప్లేస్మెంట్స్ కావచ్చు, ఫ్యూచర్ గురించి బోల్డ్ అన్ని డౌట్స్ అయితే ఉంటాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు అడ్మిషన్స్ డైరెక్టర్ రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు, నమస్తే అండి. హలో. సో జీడీ గోయంకా యూనివర్సిటీ అనగానే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రీమియర్ యూనివర్సిటీ అనేది గుర్తొస్తుంది. అందులో యూనివర్సిటీ అంటే అన్ని కోర్సులు ప్రధానంగా ఉంటాయి, అన్ని కోర్సులు అన్ని చోట్ల ఉన్నాయి అనిపిస్తుంది. అలా కాకుండా మనం ఫోకస్ పెట్టాలి, ప్రామిసింగ్ కెరీర్ ఉంది, వీళ్ళ కోసం భవిష్యత్తులో ఎదురు చూస్తున్నారు, జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అనుకుంటే ఫోరెన్సిక్ సైన్స్ కనిపిస్తోంది, బయోటెక్నాలజీ అనేది కనిపిస్తోంది. యాక్చువల్గా ఇవి చదువుకుంటే ఉండేటువంటి ఫ్యూచర్ ఏంటండి, అసలు ఎలా ఉంటుంది? అంటే చాలామందికి ఫోరెన్సిక్ సైన్స్ అనేది ఇప్పటికి కూడా తెలియదండి. కొంతవరకు బైపీసీ స్టూడెంట్స్కు కూడా ఒక 30% స్టూడెంట్స్కి మాత్రమే ఈ ఫోరెన్సిక్ సైన్స్ కోర్స్ గురించి విని ఉంటారనమాట. చాలా వరకు 70% స్టూడెంట్స్ కనుక చూసుకుంటే బైపీసీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఒక మెడిసిన్, డెంటల్, ఆయుర్వేదిక్, హోమియోపతి కానివ్వండి, లేదంటే పారామెడికల్ కోర్సెస్ కానివ్వండి, ఇలాంటి వాటికి ఎక్కువగా వెళ్తూ ఉంటారండి. బట్ ఫోరెన్సిక్ సైన్స్ తెలిసిన వాళ్ళు ఈ కోర్స్ గురించి కూడా చాలా తక్కువ, అసలు ఆపర్చునిటీస్ ఏముంటాయి అనేది కూడా చాలామందికి తెలియదు అనమాట. సో మీరు అన్నట్లు ప్రతి యూనివర్సిటీలో మల్టీ డిసిప్లినరీ ప్రోగ్రామ్స్ అనేది ఆఫర్ చేస్తుంటాయి. సో అలాగే మన జీడీ గోయింకా యూనివర్సిటీలో కూడా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వాటన్నిట్లలో కూడా ఫోరెన్సిక్ సైన్స్కి అనేది ఒక సపరేట్ క్రేజ్ అనేది ఉందండి. దీనికి రీజన్ ఏంటంటే ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఫోరెన్సిక్ సైన్స్ కంప్లీట్ చేసిన తర్వాత స్టూడెంట్స్ ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఫేస్ చేయకుండా కూడా జాబ్స్ వచ్చిన సందర్భాలు ఉంటాయండి. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కూడా 6 ఇయర్స్ ఎంబీబీఎస్ చదివిన తర్వాత కూడా వాళ్ళకి ఆపర్చునిటీస్ పరంగా 30-40,000 మనం ఎక్కువ చూస్తుంటాం. వాళ్ళు డెఫినెట్గా మళ్ళీ 3 ఇయర్స్ పీజీ చేయాలి, 3 ఇయర్స్ మళ్ళీ సూపర్ స్పెషాలిటీ కూడా చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ కెరీర్ అనేది ఒక 12-15 ఇయర్స్ చేసిన తర్వాత ఒక స్టేజ్కి అనేది వస్తారు, ఒక డాక్టర్ అనేవాళ్ళు కూడా. ఈవెన్ ఇంజనీర్ తీసుకున్నా కూడా 4 ఇయర్స్ తర్వాత ఇమీడియట్గా జాబ్స్ ఉంటాయంటే దాంట్లో కూడా కాంపిటీషన్ ఎక్కువ అండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కు మనకు ఫ్యాన్సీ ప్యాకేజెస్ ఉన్నాయనేసి మనం వింటూ ఉంటాం. బట్ స్టిల్ వాళ్ళు కూడా ఎన్నో ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలి. డెఫినెట్గా వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్ అనేది వాళ్ళు ప్రూవ్ చేసుకున్నప్పుడు మాత్రమే ప్యాకేజెస్ ఎక్కువ ఉంటాయి.
ఫోరెన్సిక్ సైన్స్ విషయానికి వచ్చేసరికి అండి చదివే స్టూడెంట్స్ తక్కువగా ఉంటారు, ఇండియాలో దీనికి ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి. అంటే మన ఇండియా మొత్తం మీద కూడా హార్డ్లీ ఒక 20-25,000 స్టూడెంట్స్ ఫోరెన్సిక్ సైన్స్ కోర్స్ కంప్లీట్ చేస్తే అన్ని ఆపర్చునిటీస్ కూడా ఇండియాలో స్టూడెంట్స్కి ఈ కోర్స్ కంప్లీషన్ తర్వాత ఉన్నాయన్నమాట. జనరల్గా ఆపర్చునిటీస్ పరంగా తీసుకుంటే కనుక ఇప్పుడు మనం ఇండియా అయితే తీసుకుంటే కనుక అంటే హ్యూజ్ పాపులేషన్ ఉంది. సో క్రైమ్ రేట్ అనేది డెఫినెట్గా ఆబ్వియస్గా వరల్డ్ వైడ్గా మనం కంపేర్ చేసుకుంటే టాప్ 10లో ఇండియా కూడా మనకు చూస్తూనే ఉంటాం. సో క్రైమ్ రేట్ ఎక్కువ ఎక్కడైతే ఉందో అక్కడ ఈ ఫోరెన్సిక్ సైన్స్ కంప్లీట్ చేసిన స్టూడెంట్కి అనేది ఆపర్చునిటీస్ కూడా ఎక్కువగా ఉంటాయండి. దానివల్లనే అదర్ కంట్రీస్ నుండి కూడా మన దగ్గరకు వచ్చేసి చాలామంది ఫోరెన్సిక్ ల్యాబ్స్లో కూడా ఇక్కడ జాబ్స్ చేయడం మనం చూస్తూ ఉంటాం. అంటే ఇండియాలో మ్యాన్ పవర్ అనేది దొరక్క బయటి కంట్రీస్ నుండి కూడా ఈ కోర్స్ కంప్లీట్ చేసుకొని వచ్చిన వాళ్ళు ఇక్కడ ఫోరెన్సిక్ ల్యాబ్స్లో కానివ్వండి, క్రిమినాలజీ మీద కానివ్వండి ఆపర్చునిటీస్ అనేది వాళ్ళు కూడా సంపాదిస్తున్నారంటే దీనికి ఉన్న క్రేజ్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఓన్లీ పోలీస్ మాత్రమే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తారనేసి, బట్ వాళ్ళకు ఎక్కువ ప్రూఫ్స్ ఇచ్చేది ఇక్కడ ఫోరెన్సిక్ సైన్స్ వాళ్ళండి. సో దీనికి ఒక సపరేట్ క్రేజ్ అనేది ఉందండి. సో క్రిమినాలజీ మీద ఈవెన్ ఇన్వెస్టిగేషన్ ఇటువైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఈ కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఇదే కాకుండా ఇప్పుడు ఆన్లైన్లో జరుగుతున్నటువంటి ఫ్రాడ్స్ కావచ్చు, మిగతా అన్ని రంగాల్లో కూడా ఫోరెన్సిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది అక్కడ. అవునండి. ఇప్పుడు మనం బ్యాంక్స్ చూసుకుంటే కనుక ఎప్పుడు బ్యాంక్స్ హ్యాక్ అవ్వడం కానివ్వండి, సర్వర్స్ హ్యాక్ చేయడం కానివ్వండి, ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా ఇలాంటివి మనం ఎక్కువగా వింటూ ఉంటాం. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మనం ఎన్నో న్యూస్ విన్నాం, సెలబ్రిటీస్ వాళ్ళ ఒక వాట్సాప్ చాట్స్ హ్యాక్ చేయడం కానివ్వండి, మొబైల్లో డేటా హ్యాక్ చేయడం కానివ్వండి, ఇలాంటివి మనం ఎప్పుడు వింటూనే ఉన్నాం. సో ఇలాంటి వాటిల్లో ఇన్వెస్టిగేషన్కు ఫస్ట్ అవసరమయ్యే పర్సనే ఇక్కడ ఫోరెన్సిక్ సైన్స్ గ్రాడ్యుయేట్ అండి. సో ఆపర్చునిటీస్ అనేది డెఫినెట్గా దీనికి చాలా బాగుంటాయండి. అండ్ ఇంకా కోర్స్ పరంగా తీసుకున్నా కూడా ఇది వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చండి. జనరల్గా మెడిసిన్ ఇప్పుడు బైపీసీ కంప్లీట్ అవగానే మెడిసిన్ చదవాలన్నా, డెంటల్ చదవాలన్నా, ఈవెన్ బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ లాంటి కోర్సెస్కి వెళ్ళే స్టూడెంట్స్ కూడా ఎక్కువగా అక్కడ థియరిటికల్ అప్రోచ్ ఎక్కువగా ఉంటుందండి. అంటే స్టూడెంట్ ఏంటంటే ఇప్పుడు మెడిసిన్ మనము అందుకే చెప్పుకుంటూ ఉంటాం, అక్కడ క్లాస్ రూమ్లో వచ్చే నాలెడ్జ్ ఒక 20% అయితే 80% స్టూడెంట్ ఓన్గా రీసెర్చ్ చేస్తూ బుక్కులు పట్టుకొని చదవాల్సి ఉంటుంది అనేసి. బట్ ఫోరెన్సిక్లో ఏంటంటే ఇక్కడ 20-30% థియరిటికల్ కాన్సెప్ట్స్ ఉంటే 70% కంప్లీట్గా ఇక్కడ రీసెర్చ్ వైపు స్టూడెంట్కి ఉంటుందండి. సో ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అనేది దాదాపుగా ప్రతి ఒక్కరు లైక్ చేస్తారండి. సో ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ లైక్ చేసే వాళ్ళకి ఈ ఫోరెన్సిక్ సైన్స్ అనేది సూటబుల్ కోర్స్ అని చెప్పొచ్చండి. వెరీ సాడ్ ఇన్సిడెంట్ ఈ మధ్యన జరిగినటువంటి అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ ఇన్సిడెంట్. అక్కడ అంతమంది చనిపోయారు, ఎవరేంటో గుర్తుపట్టలేని స్థితుల్లో డిపెండ్ అయింది వీళ్ళ మీదే. ఆబ్వియస్గా అండి. సో అంత క్లూలెస్ సిచ్యువేషన్ దగ్గర నుంచి చిన్న మైన్యూట్ దైనా కానీ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి అవసరం ఉంటారు. అవునండి. ఇప్పుడు మొత్తం డిఎన్ఏ టెస్ట్లు చేసి ఇప్పుడు ఏ బాడీ ఏ పార్ట్స్ ఎవరివి అనేది కూడా ఇక్కడ ఫైండ్ అవుట్ చేసేది కూడా ఒక మెడిసిన్ చదివిన డాక్టర్ కూడా కాదండి, ఇక్కడ ఫోరెన్సిక్ సైన్స్ చదివిన స్టూడెంటే, ఇక్కడ గ్రాడ్యుయేటే ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అంత క్రేజ్ అనేది ఫోరెన్సిక్ సైన్స్కి ఉందండి. ఇప్పుడు ఏ ఏ డిపార్ట్మెంట్ అంటే ఏ స్ట్రీమ్లో చదివిన వాళ్ళు ఫోరెన్సిక్ సైన్స్కి వెళ్ళొచ్చు అంటారు? జనరల్గా చాలా మంది ఏమనుకుంటారంటే ఇది కంప్లీట్ మెడికల్ రిలేటెడ్, ఓన్లీ బైపీసీ వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది అనేసి అనుకుంటారు అనమాట. ఇది నాట్ ఓన్లీ బైపీసీ, ఈవెన్ మ్యాథమెటిక్స్ ఎంపీసీ చదివిన స్టూడెంట్స్ కూడా ఈ బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ కోర్స్ అనేది ఎలిజిబుల్ అవుతారండి. దీనికి ఇంటర్మీడియట్లో ఒక 50% మార్క్స్ ఉన్న ఏ స్టూడెంట్ అయినా కూడా ఈ కోర్స్కు పెద్ద యూనివర్సిటీస్ అన్నీ కూడా అలో చేస్తాయండి. జనరల్గా మనము కొన్ని ఇప్పుడు మెడిసిన్ ఇలాంటి ప్రోగ్రామ్స్ తీసుకుంటే కనుక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నీట్ ఉంటుంది, దాంట్లో మెరిట్ రావాలి, లేదు ఈవెన్ బీటెక్ వైపు వెళ్ళాలన్నా కూడా మంచి ఇన్స్టిట్యూషన్స్ అయితే కనుక ఇంటర్మీడియట్లో 90-95% ఇట్లా ఉంటేనే వాళ్ళకి అడ్మిషన్ అనేది ఇస్తారు. బట్ ఫోరెన్సిక్ సైన్స్కు మినిమం ఒక 50% ఉన్న స్టూడెంట్ కూడా ఇక్కడ అవకాశం ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ఇది కంప్లీట్గా ప్రాక్టికల్ అప్రోచ్తో జరిగే ప్రోగ్రామ్ అండి. సో ఇక్కడ యావరేజ్ స్టూడెంట్ కూడా దీన్ని ఈజీగా చదవచ్చు అనమాట. అందుకు 50% ఇంటర్మీడియట్లో ఉండి మోర్ ప్రాక్టికల్స్ వైపు వెళ్ళాలనుకుంటే స్టూడెంట్ ఈ ఫోరెన్సిక్ సైన్స్కి అనేది వాళ్ళు డెఫినెట్గా సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఎంపీసీతో పాటు బైపీసీ వాళ్ళకు కూడా ఈ ప్రోగ్రామ్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకు జనరల్గా ఫోరెన్సిక్ సైన్స్ అనేది 3 years డిగ్రీ ఆఫర్ చేసే ఇన్స్టిట్యూషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. బట్ ఇక్కడ యూనివర్సిటీ లెవెల్లో ఏమవుతుందంటే అండి స్టూడెంట్ 3 yearsలో డిగ్రీ కంప్లీట్ చేసుకొని డిగ్రీ తీసుకొచ్చుకోవచ్చు అండి. లేదంటే ఇంకొక 1 year చేసి రీసెర్చ్ వైపు లేదా ఇంటర్న్షిప్ చేసుకుంటే కనుక 4 years హానర్స్ డిగ్రీ కూడా వస్తుంది ఫోరెన్సిక్ సైన్స్లో. అదేవిధంగా ఇంకొక 1 year కంటిన్యూ చేస్తే
చేస్తే అంటే 4+1 5 ఇయర్స్ కంటిన్యూ చేస్తే కనుక ఇంటిగ్రేటెడ్ కోర్స్ తోటి బోత్ బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ అండ్ ఎంఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ కూడా ఒక స్పెషలైజేషన్ మీద ట్రైన్ అయ్యి స్టూడెంట్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీతో కూడా బయటికి రావచ్చు అనమాట. సో ఇప్పుడు జీడీ గోయంకా 3, 4, 5 ఇయర్స్ ఈ 3 కోర్సుల్ని ఆఫర్ చేస్తారు. ఎస్ అండి, యూనివర్సిటీలో ఆ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది అనమాట. అంటే 3 ఇయర్స్ కావాలన్నా స్టూడెంట్ అక్కడికి ఎడ్యుకేషన్ స్టాప్ చేసి ఇమీడియట్గా వాళ్ళు జాబ్స్కి వెళ్ళచ్చు. లేదంటే 4 ఇయర్స్ చేస్తే కనుక ఇంటర్న్షిప్ కానివ్వండి, ఈవెన్ రీసెర్చ్ చేసుకుంటే కనుక 4 ఇయర్స్ డిగ్రీ వస్తుంది, హానర్స్ డిగ్రీ. ఒకవేళ 5 ఇయర్స్కి వెళ్ళిపోతే కనుక ఈవెన్ ఎంఎస్సీ కూడా వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అనేది వస్తుంది. ఆ అవకాశం కూడా ఇక్కడ స్టూడెంట్కు మన యూనివర్సిటీలో ఉంటుంది అనమాట. అండ్ ఫోరెన్సిక్ సైన్స్కి ఇప్పుడిప్పుడే కొంతవరకు అవగాహన వచ్చి జాయిన్ అవుతున్నారండి. సో జనరల్గానే సాధారణంగానే ఫీజెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అంటే బైపీసీ కంప్లీట్ చేసిన వాళ్ళకు ఎంబీబీఎస్ దగ్గర నుండి మొదలు పెడితే ఈవెన్ బీ ఫార్మా, బీఎస్సీ నర్సింగ్ లాంటి కోర్సెస్ కూడా ల్యాక్స్లోకి వెళ్ళిపోతాయండి. ఆల్మోస్ట్ 15-20 lakhs పైనే మంచి ఇన్స్టిట్యూషన్స్లో అవుతాయి. ఇక్కడ స్టూడెంట్ ఇది ఒక 10 lakhs లోపే 4 years ఎడ్యుకేషన్ అనేది ఇంక్లూడింగ్ హాస్టల్, అది కూడా మంచి యూనివర్సిటీస్లో అండి. నార్మల్ యూనివర్సిటీస్లో అయితే 4-5 lakhsలో కూడా ఈ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. మంచి టాప్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా టైర్ 1 యూనివర్సిటీస్లో కూడా ఒక 10 lakhs బడ్జెట్లోనే కంప్లీట్ చేసుకొని మినిమం ఒక 4 to 5 lakhs ప్యాకేజ్తో అనేది ఈజీగా సెటిల్ అవ్వచ్చు అండి, బేసిక్ శాలరీతో అనేది ఫోరెన్సిక్ సైన్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి జీడీ గోయంకా ఎలాగో ఎన్సీఆర్ పరిధిలో ఉంది, అక్కడ చుట్టూ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే ఎస్టాబ్లిష్ అయినటువంటి ఆర్గనైజేషన్స్, వీటన్నిటిలో కూడా డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఆబ్వియస్గా ఇప్పుడు ఢిల్లీ ఎన్సీఆర్లో తీసుకుంటే కనుక మనకు ఫోరెన్సిక్ ల్యాబ్స్ అనేది ఎక్కువ అండి. అందులోనూ మొన్నటిదాకా మనం కేవలం ప్రభుత్వ రంగంలోనే ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనుకునే వాళ్ళం, కానీ ప్రతి ప్రైవేట్ ఆర్గనైజేషన్ కూడా ఇప్పుడు ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అవునండి, మనం అంత ఎందుకంటే ఇప్పుడు నాట్ ఓన్లీ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్లోనే కాదండి, ఈవెన్ అడ్వకేట్స్ తీసుకున్నా కూడా వాళ్ళు కూడా ఫోరెన్సిక్ స్టూడెంట్ అనేది వాళ్ళు కూడా గ్రాడ్యుయేషన్ అయిపోగానే వాళ్ళు రిక్రూట్ చేసుకొని పెట్టుకుంటారండి. అండ్ అదే కాకుండా ఎక్కువగా మనకు ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఉండేది కూడా ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లోనే అండి. గురుగ్రామ్ తీసుకుంటే పర్టికులర్గా గురుగ్రామ్లో దాదాపుగా 300+ ఫోరెన్సిక్ ల్యాబ్స్ అనేది ఉన్నాయండి ఒక్క గురుగ్రామ్లోనే. సో అక్కడే చూడండి, ఒక్కొక్క కంపెనీలో ఇంచుమించు ఎంత లేదన్నా కూడా దాదాపు ఒక 500 to 800 మ్యాన్ పవర్ ఒక కంపెనీలో ఉంటుందండి మినిమం, అంటే ఒక మీడియం స్కేల్లో ఉన్న కంపెనీలో. సో ఏ రేంజ్లో మీరు ఇక్కడ అంటే ఆపర్చునిటీస్ ఉంటాయనేసి మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్లో అవ్వచ్చు, ప్రతి వైపు హాస్పిటల్స్లో అవ్వచ్చు, గవర్నమెంట్ సెక్టార్లో, ప్రైవేట్ సెక్టార్లో దీనికి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఒక 40% గవర్నమెంట్ సెక్టార్ వైపు జాబ్స్ ఉంటే 60% ప్రైవేట్ సెక్టార్లో కూడా ఈ ఫోరెన్సిక్ సైన్స్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్కు ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నమాట. అంటే ఎక్కువ బైపీసీ కంప్లీట్ చేసిన వాళ్ళకి మనం చూసుకుంటే ఎక్కువ ప్రైవేట్ సెక్టార్ ఉంటే జాబ్స్ అనేది, ఇప్పుడు మెడిసిన్ తీసుకున్నా మనము, లేదా డెంటల్ ఇలాంటి కోర్సెస్ తీసుకుంటే ఎక్కువ ప్రైవేట్ సెక్టారే. అదే కొన్ని కోర్సెస్ తీసుకుంటే ఇప్పుడు వెటర్నరీ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, వీటిల్లో ఎక్కువ గవర్నమెంట్ సెక్టారే ఉంటాయి, ప్రైవేట్ సెక్టర్ ఆపర్చునిటీస్ అనేది తక్కువ. బట్ ఫోరెన్సిక్ సైన్స్ ఏదైతే కోర్స్ ఉందో దీంట్లో గవర్నమెంట్తో పాటు ప్రైవేట్ సెక్టార్లో కూడా ఆపర్చునిటీస్ అనేది ఎక్కువగా ఉంటాయండి స్టూడెంట్స్. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఎన్సీఆర్ పరిధిలోనే 300కు పైగా ఈ ఫోరెన్సిక్ సైన్స్ని ఆఫర్ చేస్తున్నట్టు ఆ ఆర్గనైజేషన్స్, కంపెనీలు ఉన్నాయి అంటే వాళ్ళతో ఇంటరాక్షన్స్ కూడా అలాగే ఉంటాయి కదా వీళ్ళ కోర్సులో భాగంగా. ఆబ్వియస్గా అండి, ఇప్పుడు జనరల్గా మనము ఎక్కడ చూసుకున్నా కూడా ప్రతి యూనివర్సిటీస్ టెక్నికల్ ప్రోగ్రామ్స్ అనేది ఒక కంపెనీతో కొలాబరేట్ అయ్యి ఆఫర్ చేస్తున్నాయి. సేమ్ ఫోరెన్సిక్ సైన్స్కి కూడా మనం ఇక్కడ యూనివర్సిటీలో ఏం చేస్తున్నామంటే స్టూడెంట్కు స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ అనేది మనం స్టూడెంట్ అనేది ఫోరెన్సిక్ ల్యాబ్స్కి అనేది రీసెర్చ్ కోసం పంపిస్తూనే ఉన్నాం, వాళ్ళకి ఇంటర్న్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. అండ్ మన యూనివర్సిటీలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అది ఒక సాఫ్ట్వేర్ కోర్స్ మాత్రమే కాదండి, ప్రతి సెక్టార్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంటర్ అయింది. ఈవెన్ మీడియా సెక్టార్ తీసుకున్నా మనము, ఈవెన్ ఫార్మా ఇండస్ట్రీస్లో కానివ్వండి, అగ్రికల్చర్ ఇండస్ట్రీలో కానివ్వండి, ప్రతి సెక్టార్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంటర్ అయింది. సో అలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కూడా స్టూడెంట్కు మనం అవగాహన కల్పించేందుకు ఫోరెన్సిక్ సైన్స్లో కూడా ఒక మైనర్ స్పెషలైజేషన్ లాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా ఈ అకాడమిక్ ఇయర్ నుండి యాడ్ చేయడం జరిగిందనమాట. సో ఫస్ట్ ఇయర్ అయిపోతేనే స్టూడెంట్ ఇమ్మీడియట్గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదనే ఇంటర్న్షిప్ కూడా చేస్తారండి వాళ్ళు ఒక 1 month. జనరల్గా యూనివర్సిటీలో మన దగ్గర ప్రతి ప్రోగ్రామ్కి సెకండ్ ఇయర్ నుండి మ్యాండేటరీ ఇంటర్న్షిప్ అనేది ఉంది. బట్ ఫోరెన్సిక్ సైన్స్ స్టూడెంట్స్కి ఇక్కడ మైనర్ స్పెషలైజేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. అండ్ అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదనే ఫస్ట్ ఇయర్ తర్వాత మ్యాండేటరీ ఇంటర్న్షిప్ అనేది కూడా ఉంటుంది. 5,000 to 50,000 ఇక్కడ పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి. జనరల్గా మన జీడీ గోయంకా యూనివర్సిటీలో కూడా కంప్యూటర్ సైన్స్కు ఒక 40-50% స్టూడెంట్స్కు పెయిడ్ ఇంటర్న్షిప్స్ వస్తాయి, 50% స్టూడెంట్స్కు ఫ్రీ ఇంటర్న్షిప్స్ ఉంటాయి. బట్ ఫోరెన్సిక్ సైన్స్ కంప్లీట్ చేసుకున్న ప్రతి స్టూడెంట్కు మినిమం 5,000 నుండి 50,000 మధ్యలో పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఓన్లీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవుతున్నాయండి.
సో ఫస్ట్ ఇయర్లో ఇంటర్న్షిప్ నుండే స్టార్ట్ అవుతుందంటే ఈ కోర్సుకున్న మీరు Demand. ఆపర్చునిటీస్ డిమాండ్ అనేది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో యూజువల్గా ఇలాంటి ఆపర్చునిటీ ఎక్కువగా ఏ డిపార్ట్మెంట్లోనూ కనిపించదు కదా. ఈవెన్ మెడిసిన్ చేసిన వాళ్ళకు కూడా ఫైనల్ ఇయర్లో 1 ఇయర్ క్లినికల్ రొటేషన్కి వెళ్ళినప్పుడు జనరల్గా ఇంటర్న్షిప్ టైంలో కూడా అర్నింగ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి. అలాంటిది ఫోరెన్సిక్ సైన్స్లో ఫస్ట్ ఇయర్ నుండే స్టూడెంట్స్కు పే బ్యాక్ స్టార్ట్ అవుతుందంటే సో ఈ కోర్స్కున్న డిమాండ్ అనేది మీరు అర్థం చేసుకోవచ్చండి. సో దీన్ని బట్టి చూస్తే వాళ్ళకు వచ్చేటువంటి ప్యాకేజెస్ కూడా ఎక్కువే ఉంటాయి కదా, మన కోర్స్ కంప్లీట్ అయిపోయింది అనుకున్నప్పుడు. షూర్గా అండి. ఇప్పుడు లాస్ట్ అకాడమిక్ ఇయర్ తీసుకుంటే కనుక మన యూనివర్సిటీలో ఫోరెన్సిక్ సైన్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి యావరేజ్ అనేది 6 lakhs పర్ యానం ఉందండి. అంటే ఈక్వల్ టు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఎంతైతే యావరేజ్ ఉందో ఫోరెన్సిక్ సైన్స్ వాళ్ళకు కూడా అంత యావరేజ్ ఉంది. అండ్ ఫోరెన్సిక్ సైన్స్లో ఎలా ఉంటుందంటే అండి, స్టార్టింగ్ పే అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈ 5 to 6 lakhs అనేది చాలా తక్కువ అండి. ఇంకా కొంత ఎంఎస్సి కంప్లీట్ చేసుకున్న వాళ్ళకైతే కనుక వాళ్ళకు నెక్స్ట్ ఒక 4-5 years ఎక్స్పీరియన్స్లోనే శాలరీ అనేది కూడా అబోవ్ 15 lakhs కూడా వాళ్ళ ప్యాకేజ్ అనేది రీచ్ అవుతుంది అనమాట. అంటే చాలా క్విక్గా, అంటే కంప్యూటర్ సైన్స్లో కూడా గ్యారంటీ లేదండి 4-5 yearsలో ఒక 10 lakhs అబోవ్ ప్యాకేజ్కి వెళ్తుంది అనేసి. అలాంటిది ఫోరెన్సిక్ సైన్స్లో 15 lakhs అబోవ్కు యావరేజ్ ప్యాకేజ్ వెళ్తుంది అంటే సో దీనికి శాలరీస్ కూడా ఎలా ఉంటాయనేసి ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఒక మోస్ట్ డిమాండింగ్ కోర్సు మనం ఫోరెన్సిక్ సైన్స్ గురించి మాట్లాడుకున్నట్టు, ఇలాంటి డిమాండ్ ఉన్నటువంటి ఇంకో కోర్స్ బయోటెక్నాలజీ కోర్స్ అనేది. సో బయోటెక్నాలజీ అనగానే గతంలో మనకి ఏదో ఫార్మా కంపెనీలో లేకుంటే ఇంకోటి ఏదో దాంట్లో బయోటెక్నాలజీకి సంబంధించి లెక్చరర్స్గా సెటిల్ అవుతారు అనేది ఉండేది. బట్ బయోటెక్నాలజీ అనేది కూడా అన్ని రంగాల్లోకి విస్తరించింది కదా. అవునండి. సో ఇక్కడ ఇంకొకటి కూడా స్టూడెంట్స్ ఇక్కడ నేను తెలియచేయాలండి. జనరల్గా చాలామంది బీటెక్లో ఫోరెన్సిక్ సైన్స్ అంటే సైబర్ సెక్యూరిటీ ఉంటుంది, బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ ఉంది. సేమ్ బయోటెక్నాలజీ కూడా బీటెక్లో బయోటెక్నాలజీ ఉందండి, బీఎస్సీ బయోటెక్నాలజీ ఉందండి. ఈ కోర్సెస్ అన్నీ కూడా దేనికి దానికి డిఫరెంట్ అండి. ఎక్కడ కూడా ఇంటర్లింక్ అయిన కోర్సెస్ కాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం బీటెక్ ఫోరెన్సిక్ సైబర్ సెక్యూరిటీ అండ్ బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ తీసుకుంటే కనుక బీటెక్ సైబర్ సెక్యూరిటీ అనేది ఒక క్రైమ్ జరగటానికి ప్రివెన్షన్ కోసం అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాంక్స్ హ్యాక్ అవ్వకుండా సర్టెన్ ఎన్క్రిప్షన్స్ కానివ్వండి, వీటి గురించి అనేది కంప్లీట్గా అది టెక్నికల్ సైడ్ అనేది ఎడ్యుకేషన్ ఉంటుంది సైబర్ సెక్యూరిటీ, బీటెక్ సైబర్ సెక్యూరిటీ. వెరాజ్ బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ అనేది వన్స్ ఆఫ్టర్ క్రైమ్ జరిగిన తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ మీద ఉంటుందండి. సో దానికి దీనికి సంబంధం ఉండదు. బీటెక్ సైబర్ సెక్యూరిటీలో ఎక్కడ కూడా బ్లడ్ శాంపుల్స్ కలెక్ట్ చేయడం కానివ్వండి, ఇలాంటిది డిఎన్ఏ టెస్టింగ్ కానివ్వండి ఏమి ఉండదండి. అక్కడ ప్రివెన్షన్లోనే ఎక్కువగా వాళ్ళు టెక్నికల్గా అనేది స్కిల్స్ అనేది గెయిన్ చేసుకుంటారు అనమాట. ఇక్కడ బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్లో ఇన్డెప్త్గా ఇక్కడ స్టూడెంట్ అనేది నాలెడ్జ్తో పాటు ఇక్కడ డిఎన్ఏ టెస్టింగ్ అవ్వచ్చు, బ్లడ్ శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని వాటి టెస్టింగ్ కానివ్వండి, ఒక హెయిర్ స్ట్రాండ్ నుండి వాళ్ళు శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని దాని నుండి కూడా వాళ్ళు ఎవిడెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది అనమాట. రెండింటికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. బోత్ రెండు కోర్సులకు ఇక్కడ బీటెక్ సైబర్ సెక్యూరిటీకి అయితే ఓన్లీ ఎంపీసీ స్టూడెంట్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. వెరాజ్ బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ అనేది ఎంపీసీ స్టూడెంట్తో పాటు బైపీసీ స్టూడెంట్స్ కూడా ఈ కోర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ అదేవిధంగా బీటెక్ బయోటెక్నాలజీ డిఫరెంట్ కోర్స్ అండి, బీఎస్సీ బయోటెక్నాలజీ అనేది డిఫరెంట్ అనమాట. చాలా మంది ఇప్పటికి కూడా మాకు కాల్ చేసి బీటెక్లో బయోటెక్నాలజీ ఉందా అనేసి అడుగుతూ ఉంటారు. బీటెక్ బయోటెక్నాలజీ ఇప్పుడు మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్లో కూడా క్లోజ్ చేశారండి. ఎందుకంటే టెక్నికల్ వైపు దాంట్లో చాలా ఆపర్చునిటీస్ అనేది తక్కువ ఉన్నాయి. వెరాజ్ బీఎస్సీ బయోటెక్నాలజీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇక్కడ రియల్ టైమ్ జాబ్స్ అనేది ఆపర్చునిటీస్ అనేది ఎక్కువగా ఉన్నాయి. అందుకే మనం చిన్న డిగ్రీ కాలేజ్ దగ్గర నుండి ఈ రోజుల్లో పెద్ద ప్రైవేట్ యూనివర్సిటీస్ వరకు బీఎస్సీ బయోటెక్నాలజీ కోర్స్ అనేది ఇప్పటికీ ఆఫర్ చేస్తున్నారు. బీఎస్సీ బయోటెక్నాలజీ కూడా ఇక్కడ స్టూడెంట్ అనేది 3 years అనేది కంప్లీట్ చేసుకోవచ్చు, లేదా 4 years కంప్లీట్ చేసుకుంటే హానర్స్ డిగ్రీ వస్తుందండి. 5 years అయితే ఇక్కడ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ తోటి స్టూడెంట్ అనేది బయటికి రావచ్చు అనమాట. సేమ్ ఫోరెన్సిక్ సైన్స్కి ఏ విధంగా ఆపర్చునిటీస్ ఉంటాయో బీఎస్సీ బయోటెక్నాలజీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కూడా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది ఉంటాయండి. ఇప్పుడు బీటెక్ బయోటెక్నాలజీకి బీఎస్సీ బయోటెక్నాలజీకి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటండి? అందులో ఉన్నటువంటి కోర్సెస్ ఎలా తేడా ఉంటాయి? ఎందుకంటే ఇదేమో మూసేసుకునే పరిస్థితి వచ్చింది అంటున్నారు, బీఎస్సీ బయోటెక్నాలజీ ఏమో ఫ్లరిష్ అవుతుంది, ముందు డిమాండ్ దానికే ఉండబోతుంది ఫ్యూచర్ అనేది ఏముంటుంది? అంటే ఇక్కడ బీటెక్ బయోటెక్నాలజీలో బయోటెక్నాలజీ సంబంధించిన టెక్నికల్ ఎక్విప్మెంట్ మీద, దాని మ్యానుఫ్యాక్చరింగ్ మీద, డిజైన్ మీద, డెవలప్మెంట్ మీద మాత్రమే స్టడీ అనేది ఉంటుందండి. వేరాజ్ బీఎస్సీ బయోటెక్నాలజీ అనేది ఇక్కడ టెక్నికల్ అంటే ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాదండి. బయోటెక్నాలజీ సంబంధించిన ప్రతి పారామీటర్ మీద ఇక్కడ రియల్ సైన్స్ మీద స్టూడెంట్ అనేది ఇక్కడ ట్రైన్ అవుతారనమాట. రెండిటికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో టెక్నికల్ ఎక్విప్మెంట్ అనేది ఒకసారి మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత మళ్ళీ
మళ్ళీ దాని మీద కొత్త ఇన్వెన్షన్కి అనేది స్కోప్ చాలా తక్కువ ఉంటుందండి. Okay. వేరే సైన్స్ మీద ఇక్కడ రీసెర్చ్ వైపు ఏమవుతుందంటే బీఎస్సీలో స్టూడెంట్కు ఎవ్రీ డే అనేది కొత్త టెక్నాలజీ దాంట్లో కనిపెట్టడానికి అనేది ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఈ కోర్స్కు డిమాండ్ అనేది ఎక్కువ. అందుకే ఈ మధ్య కాలంలో ప్రతి ఇన్స్టిట్యూషన్లో ఈవెన్ చిన్న చిన్న డిగ్రీ కాలేజీలు కూడా మనకు హైదరాబాద్ సరౌండింగ్స్లో కూడా బీఎస్సీ బయోటెక్నాలజీ అనేది స్టార్ట్ చేశారు. ఈవెన్ కొంతమంది స్టూడెంట్స్ కూడా అంటే జనరల్ బీఎస్సీ ఏదో ఒకటి చేసిన తర్వాత కూడా ఎంఎస్సీలో బయోటెక్నాలజీ చేసే వాళ్ళని కూడా మనం ఇక్కడ చాలా మందిని చూస్తూ ఉంటాం అనమాట. వాళ్ళంతా కూడా ఏంటంటే మీరు ఇదివరకు చెప్పినట్లు ఏదో ఎంఎస్సీ కంప్లీట్ చేసుకొని బయోటెక్నాలజీ ఎక్కడైనా కాలేజెస్లో లెక్చరర్స్గా ఇట్లా సెటిల్ అవ్వచ్చు అనుకుంటారు, కానీ బయోటెక్నాలజీ వైపు కూడా రీసెర్చ్ వైపు అనేది ఎక్కువ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయండి. సో ఇప్పుడు మారుతున్నటువంటి మనకి మెడికల్గా వస్తున్నటువంటి చేంజెస్ కావచ్చు, అక్కడ డిమాండ్ అనేది వస్తుంది, మోర్ ప్రామిసింగ్ ఉంది, ఛాలెంజింగ్గా కూడా కనిపిస్తున్నాయి. ఈ బయోటెక్నాలజీ అంతా దాంట్లో ఉపయోగపడుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు బయోటెక్నాలజీలో మనం తీసుకుంటే కనుకంటే ఈవెన్ అగ్రికల్చర్ వైపు కూడా, ప్లాంట్ సైన్స్ వైపు కూడా బయోటెక్నాలజీ గ్రాడ్యుయేట్కి అనేది ఆపర్చునిటీస్ ఉంటాయి. అంతెందుకంటే రీసెంట్గా మనము చాలా వరకు అగ్రి అలైడ్ కంపెనీస్లో తీసుకుంటే కనుక బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్ స్టూడెంట్స్తో పాటు బీఎస్సీ బయోటెక్నాలజీ చేసిన వాళ్ళకు కూడా ఆపర్చునిటీస్ అనేది ఈక్వల్గా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో అగ్రికల్చర్ అలైడ్ ఇండస్ట్రీస్లో ప్రైవేట్ వైపే కాకుండా ఈవెన్ గవర్నమెంట్ సెక్టార్లో కూడా మనం కొన్ని ఫీల్డ్ ఆఫీసర్ కానివ్వండి, ఫీల్డ్ అసిస్టెంట్ లాంటి పోస్టులకు కూడా కొన్ని సందర్భాల్లో బీఎస్సీ బయోటెక్నాలజీ చదివిన వాళ్ళకు కూడా ఆపర్చునిటీ అనేది ఇవ్వడం జరిగిందండి. అందులోనూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సస్టైనబుల్ గ్రోత్లో ఇక్కడ అగ్రికల్చర్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. మీరు చెప్పినట్టుగా బయోటెక్నాలజీని అగ్రికల్చర్కి యూజ్ చేసుకోవడం అంటే ఏదో ఒక్కదానికే పరిమితమై లేదు బయోటెక్నాలజీ అనేది. ఇప్పుడు మనకి మన హెల్త్కి రిలేటెడ్గా ఉంది, మన ఫుడ్ రిలేటెడ్గా ఉంది, ప్రతి దాంట్లోనే ఇన్వాల్వ్ అయ్యి ఉంది అది. ఎగ్జాక్ట్లీ అండి. సో మల్టిపుల్ ఆపర్చునిటీస్ అనేది బయోటెక్నాలజీ కంప్లీట్ చేసిన వాళ్ళకైతే డెఫినెట్గా ఉంటాయండి. సో స్టూడెంట్స్ ఇక్కడ అంటే మెడిసిన్లో నాకు సీట్ రాలేదు, ఒక ఎంబీబీఎస్లో రాలేదనేసి బాధపడే కంటే కూడా స్టూడెంట్స్ ఇక్కడ ఎందుకంటే చాలామంది ఎంబీబీఎస్కు ఈక్వల్గా క్రేజ్ ఉన్న కోర్సెస్ లేవనేసి అనుకుంటారు. ఒకప్పుడైతే కొంత బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ, ఫార్మ్ డి ఇలాంటి కోర్సులకు వెళ్ళే వాళ్ళు, కానీ ఎక్కువగా ఇప్పుడు పారామెడికల్ కోర్సెస్కి వెళ్తున్నారు. పారామెడికల్ కోర్సెస్ కంటే కూడా ఈ ఫోరెన్సిక్ సైన్స్ కానివ్వండి, బయోటెక్నాలజీ లాంటి కోర్సెస్ కనుక సెలెక్ట్ చేసుకుంటే స్టూడెంట్స్ వాళ్ళు తక్కువ టైంలోనే అంటే ఒక 3 to 5 ఇయర్స్లోనే వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తూనే ఒక మంచి ఆపర్చునిటీతో వాళ్ళు సెటిల్ అవ్వడానికి స్కోప్ అనేది ఎక్కువ అండి. సో ఇవి కేవలం ప్రభుత్వ రంగంలోనే ఉన్నాయా, ప్రైవేట్ రంగాల్లో కూడా ఉన్నాయా, ప్యాకేజీలు ఎలా ఉన్నాయి, ఎంత టైం పడుతుంది సెటిల్ అవ్వడానికి, ఇలాంటివి కూడా వస్తుంటాయి కదా డౌట్స్. అవునండి. అంటే ఇక్కడ మనము దీన్ని ఒక 2 విధాలుగా తీసుకోవాలండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ సెక్టార్లో మనకి ఎప్పుడైనా ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయంటే ప్రతి ఇయర్ నోటిఫికేషన్స్ ఉంటాయనేది గ్యారెంటీ లేదు. ఒక్కొక్కసారి 2-3 ఇయర్స్ కూడా టైం పడుతుంది. సో స్టూడెంట్స్ కొంతమంది నేను పర్టికులర్గా గవర్నమెంట్ సెక్టారే వెళ్ళాలనుకున్న వాళ్ళు కోర్స్ కంప్లీషన్ తర్వాత దాని ప్రిపరేషన్ మీదనే కూర్చుంటారండి. అంటే ఇంకా వేరే ఏ జాబ్ చేయకుండా దాని ప్రిపరేషన్ మీద కూర్చొని కూడా ఆల్మోస్ట్ 70% స్టూడెంట్స్కు గవర్నమెంట్ సెక్టార్లో ఈజీగా ఆపర్చునిటీస్ అనేది వచ్చేస్తాయండి. అదేవిధంగా ఒకవేళ ప్రైవేట్ సెక్టార్ వైపు వెళ్ళాలన్నా కూడా ఇండియాతో పాటు అబ్రాడ్లో కూడా ఆపర్చునిటీస్ అనేది ఎక్కువ ఉన్నాయండి. అంటే చాలామంది బయోటెక్నాలజీ అనగానే మన ఇండియా కంటే కూడా బయటి కంట్రీస్లో ఆపర్చునిటీస్ బాగున్నాయంట, శాలరీస్ బాగున్నాయి అనేసి ఎక్కువగా నెదర్లాండ్స్ కానివ్వండి, యూరోపియన్ కంట్రీస్లో డెన్మార్క్, పోలాండ్, ఈవెన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లేదా యుఎస్ లాంటి కంట్రీస్కి అనేది వెళ్ళడం చూస్తూ ఉంటాం అనమాట. సో బయటి కంట్రీస్కి వెళ్ళినా కూడా ఇక్కడ ఆపర్చునిటీస్ అనేది బయోటెక్నాలజీ మీద ఎక్కువగానే ఉంటాయండి. అందుకే మనం జీడీ గోయింకా యూనివర్సిటీలో సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కూడా ఇంట్రొడ్యూస్ చేసామండి ఈవెన్ బయోటెక్నాలజీలో. అంటే స్టూడెంట్ ఈ 4 years డిగ్రీలో ఇక్కడ 3 years చదువుకొని 1 year మళ్ళీ బయటి కంట్రీకి అనేది వెళ్ళి వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది పర్స్యూ చేసుకోవచ్చు అనమాట. పర్స్యూ చేస్తున్న టైంలోనే వాళ్ళు అక్కడ ఏదైనా ఆపర్చునిటీ సంపాదిస్తే వాళ్ళు అక్కడ వర్క్ పర్మిట్ మీద సెటిల్ అవ్వడానికి అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో క్రెడిట్ ట్రాన్స్ఫర్ మెథడ్ మీద ఇక్కడ వెళ్ళడానికి అవకాశం కూడా కల్పిస్తున్నాం అనమాట. సో మోస్ట్ ప్రామిసింగ్ కోర్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత కేవలం మనం ఏదో చదువుకున్నాము, మన కోర్స్ కంప్లీట్ అయిపోయింది, సర్టిఫికెట్ ఉంది, ఎదురు చూస్తున్నాము అనే దానికంటే కూడా ఎక్కడైతే అక్కడ డిమాండ్ ఎక్కువ ఉందో ఆ కోర్సులని కనుక చేస్తే చాలా సెక్యూర్డ్గా మనకు అనుకున్నట్టుగా మన పేరెంట్స్ ఏదైతే అనుకుంటారో ఆ జాబ్ వచ్చేస్తుంది. అంతే కదండి. ఇప్పుడు ఒక వస్తువు ఈజీగా దొరుకుతుందంటే మార్కెట్లో ఎక్కువ మంది అనేది పోటీ పడుతూ ఉంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే దీనికి కాంపిటీషన్, డిమాండ్ ఎక్కువ ఉంది, చదివే వాళ్ళు తక్కువ ఉన్నారు. సో ఎక్కువ మంది అవసరం మ్యాన్ పవర్, బట్ చదివే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటప్పుడు ఈ జాబ్ అనేది ఈజీగా, నేను అందుకే స్టార్టింగ్లో చెప్పానండి, వితౌట్ ఎనీ ఇంటర్వ్యూ కూడా చాలా సందర్భాల్లో ఫోరెన్సిక్ సైన్స్ స్టూడెంట్స్కి అనేది ప్రైవేట్ కంపెనీస్లో జాబ్స్ వచ్చిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. అలా ఏ కోర్సుకు కూడా ఎప్పుడు కూడా జరగలేదండి. అలాంటిది ఫోరెన్సిక్ సైన్స్కు చాలా వరకు వితౌట్ ఇంటర్వ్యూస్తో కూడా స్టూడెంట్స్ రిక్రూట్ అయ్యారంటే దానికి ఉన్న క్రేజ్, దానికి ఉన్న డిమాండ్ కానివ్వండి, బయట ఆపర్చునిటీస్ కానివ్వండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అనమాట.
సో మనం మెడిసిన్లో సీట్ రాలేదు, లేదా డెంటల్ సీట్ రాలేదు, అగ్రికల్చర్ రాలేదు, వెటర్నరీ రాలేదు అనేసి ఆ కోర్సెస్ మీద ఎక్కువగా అంటే ఇంకొక 1 ఇయర్ 2 ఇయర్ గ్యాప్ తీసుకొని వాటి మీద ఉండే కంటే కూడా స్టూడెంట్స్ ఇమీడియట్గా ఇలాంటి కోర్సెస్ జాయిన్ అయినా కూడా ఆపర్చునిటీస్ అయితే డెఫినెట్గా బాగుంటాయండి. సేమ్ అదే టైంలో ఈ కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు అండ్ ప్యాకేజెస్ కూడా మీరు చెప్పినట్టుగా ఆపర్చునిటీస్ కూడా ఎక్కువే ఉంటాయి. రైట్ అండి. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ గారు. సో కన్వెన్షనల్ మెథడ్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా ఆలోచించగలిగితే భవిష్యత్తు మీ సొంతం అవుతోంది, అక్కడ కెరీర్ కూడా ఎదురు చూస్తోంది, డిమాండ్ అదే స్థాయిలో ఉంది కాబట్టి కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం వేస్ట్ చేసుకోకుండా మంచి యూనివర్సిటీ ఏది ఉంది, అక్కడ ఏ కోర్సులు ఆఫర్ చేస్తున్నారు, వీటన్నిటిని iDream మీకు అందిస్తోంది కాబట్టి రెగ్యులర్గా ఈ సిరీస్ని ఫాలో అవ్వండి అండ్ టేక్ ఏ వైస్ డెసిషన్.